నమస్తే తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ షడ్రుచుల సమ్మేళనంగా ఉండాలని, మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు తెలుగు రుచిని మొదలు పెట్టేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఈ ఉగాది రోజు మనకి మంచి మంచి వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారండి. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు, ఆ స్పెషల్ గెస్ట్ చేయబోయే వంటలు ఏంటని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఇవాళ మన గెస్ట్ కూడా ఒక రకంగా ఉగాది పచ్చడి లాంటి వారే. ఎందుకంటే ఆయన ప్రతి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ప్లే చేసినా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి మనల్ని అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అటు నెగిటివ్ రోల్ నుంచి, ఇటు పాజిటివ్ రోల్ నుంచి, అటు కామెడీ రోల్స్ కానీ ప్రతిదీ చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న భరణి గారు ఇవాళ మన స్పెషల్ గెస్ట్. మరి మన ఉగాది పచ్చడి లాంటి స్టార్ భరణి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? భరణి గారు ప్లీజ్ వెల్కమ్. భరణి గారు వెల్కమ్ టు తెలుగు రుచి అండ్ ఉగాది శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన ఉగాది పచ్చడి స్టార్ ఈయనే అండి. ఎందుకంటే మీరు షడ్రుచుల కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ప్లే చేసేసారు అండ్ ఉగాది పచ్చడికి మీరు పర్ఫెక్ట్ యాప్ట్ అని నేను మీకు ఆ ఉగాది స్టార్ అని బిరుదిచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. కెరీర్ స్టార్ట్ అయింది ఈటీవీ నుంచి స్టార్ట్ అయింది నాకు. ప్రియా అంటే ఒక ఛానల్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఈటీవీ నుంచి కాల్ వచ్చింది నాకు. సరే అప్పుడు వచ్చి చూస్తే మహామహుల మధ్యన పడ్డాను వెళ్ళి. దేర్ ఆర్ లెజెండ్స్, అంటే టీవీ లెజెండ్స్ అనుకోవచ్చు ఒక రకంగా. హరిత గారు కానీ, నీరజ గారు కానీ, ఫాతిమా బాబు, కౌశిక్, చక్రి, శ్రీరాజ్, అంటే అందరికీ అది కెరీర్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ని ఇప్పటికీ మర్చిపోలేము. ప్రియాంక తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది వరుసగా. ఈటీవీతో అనుబంధం కూడా మీకు చాలా, ఈటీవీతో అనుబంధం, సుమన్ గారితో అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేమండి. సో మనం అవన్నీ కూడా నెంబర్ వేసుకుందాం చక్కగా, మన మంచి మంచి వంటలు చేసుకుంటూ. సో మీకు వంటలు కూడా బాగా వచ్చని నేను విన్నాను. ఎవరు చెప్పారు మీకు? నాకు తెలుస్తాయి. బాగా ఏం లేదు, బట్ ఎప్పుడైనా ఇంట్లో ఎవరు ఫ్యామిలీ లేనప్పుడు ఐ విల్ ట్రై. సరే, మీకు అలా మీ ఫ్యామిలీ లేరు, నేను ఒక్కడే చేసుకోవాలి అనే ఇబ్బంది లేకుండా నేను ఉంటాను, మా రాజుగారు కూడా ఉన్నారు, మన షెఫ్ ఉన్నారు కాబట్టి మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. మరి పిలిచేద్దాం మా రాజుగారిని. రాజుగారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజుగారు. సార్ నమస్కారం సార్. హ్యాపీ ఉగాది రాజుగారు. మీ ఇద్దరికి కూడా హ్యాపీ ఉగాది సార్. థ్యాంక్ యూ. అలాగే తెలుగు రుచిని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఓకే, సో రాజుగారు, భరణి గారు రెడీగా ఉన్నారు చక్కగా మనకి మంచి వెరైటీస్ చేసేయడానికి. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఎవరు రెడీ? ఓకే. సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మీరు స్టార్ట్ చేస్తారా, భరణి గారు? లేదు, ముందు రాజు గారిని స్టార్ట్ చేయండి. సో అయితే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేస్తారా రాజుగారు? ఓకే, సో భరణి గారిని అడిగేద్దాం. భరణి గారు చాయిస్. ఉగాది కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఉగాది పచ్చడితో మొదలు పెడదాం. ఉగాది పచ్చడితో మొదలు పెడదాం. సో అంటే ఉగాది పచ్చడి తినేసి తర్వాత వంటల్లోకి వెళ్ళిపోదాం అంటే. సో ఉగాది పచ్చడి ఆల్మోస్ట్ అందరు తినేసి కూడా ఉంటారు. అవును, మధ్యాహ్నం అయిపోతుంది కదా, స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో మన ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా, సో మనం ఇప్పుడు మొదలు పెట్టేసుకుందాం. ఓకే. సో పులుపు, తీపి, సో కొంచెం వేపు, చేదు, కొంచెం పులుపు. సో అంటే ఏడాదిలో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చే ఇవన్నీ కూడా కొత్త చింతపండు, కొత్త బెల్లం, కొత్త మామిడికాయలు, కొత్త చిగురు. ఈ టేస్ట్లన్నీ దేనికి సింబాలిక్ తెలుసా మీకు? అవును, అంటే మామూలుగా వీళ్ళు పెద్దలు మాట్లాడేది అంటే ఇప్పుడు తీపి అనగానే హ్యాపీనెస్, హ్యూమన్ లైఫ్ తో కంపేర్ చేసి చెప్తారు. డెఫినెట్ గా. అరటిపండు కూడా వేసుకుంటారు. అరటిపండు, గ్రేప్స్, ఇంకా ఫ్రూట్స్ అవి చాయిస్ ని బట్టి యాడ్ చేసేసుకుంటూ ఉంటారు కదా. కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు కదా, నానబెట్టిన శనగపప్పు, వేయించిన వేరుశనగపప్పు, పుట్నాల పప్పు వేస్తారు. అమ్మ చేస్తుంది అలా. ఓకే ఓకే. సో ఏం తగిలింది భరణి గారు మీకు?
పులుపు తీపి ఒకేసారి తేలే, పులుపు తీపి ఒకేసారి తగిలాయి. ఇప్పుడు చేదు అవుతుంది. ఓకే, వేపు కొంచెం మెల్లిగా వచ్చిందనమాట మీకు. సరే రాజు గారు చంపేశారు. సో ఈ ఉగాది పచ్చళ్ళలాగే మన అందరి లైఫ్స్ కూడా తీగా పుల్ల పుల్లగా చేదుగా అలా హ్యాపీగా అంటే ఉండాలి. ఇప్పుడు గీత గారు చెప్తుంది ఏంటంటే బాధ వచ్చిందని చెప్పి అక్కడ లైఫ్ ఆగిపోదు, దాని తర్వాత మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది. అవును, టెన్షన్ ఉండే యా. కాబట్టి అన్ని ఎంజాయ్ చేయండి లైఫ్ లో. అవును. సరే, మరి ఉగాది పచ్చడి అయిపోయింది కాబట్టి మరి మన మెయిన్ వంటలోకి వెళ్ళిపోదామా రాజు గారు? ఓకేనండి. సో మరి ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి అని భరణి గారు. ఓకే. సో మరి ఫస్ట్ ఆహా ఏమి రుచిలో రాజు గారిని వంట చేయమన్నారు కాబట్టి మీకు నచ్చింది ఏదైనా చెప్తే అది రాజు గారు చేస్తారు. ఉగాది పండుగ మన తెలుగు వంటలు, అందులో మంచి ఇప్పుడు స్వీట్ అంటే చక్కెర పొంగలి, పరమాన్నం, ఓకే, పాయసం ఇలాంటివన్నీ మనం చేస్తాం. అలాంటి వాటితో మొదలు పెడదామంటారా? రాజు గారు మీకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. చక్కెర పొంగలి, సూపర్. సో అది కూడా డ్రై ఫ్రూట్ చక్కెర పొంగల్ చేస్తాను. ఫుల్ డ్రై ఫ్రూట్స్ తో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్ చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ చక్కెర పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు. సో ముందుగా ఏంటంటే బియ్యం, పెసరపప్పు కొద్దిగా పాలు పోసేసుకుని ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, సో మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ముందుగా ఇంకా పండగలంటే మనకి నేతులు అలా పోసేస్తూ ఉంటాము, అండ్ స్వీట్స్కి తప్పదు. ఎస్. సో ఈటీవీతో మీ అనుబంధం కొన్ని సంవత్సరాల నాటిది కదా? ఇట్స్ అరౌండ్ 2003 అండి. ఓకే, 2003 అంటే ఇప్పుడే అన్ని ఛానల్స్ కలిపి 70-80 సీరియల్స్ వచ్చాయి. అప్పుడు లెక్క పెడితే తిప్పి కొడితే మహా అయితే 10 సీరియల్స్ 12 సీరియల్స్ ఉండేవి. ఓకే, ఎమంగ్ ఆల్ ఛానల్స్. ఛానల్స్ కూడా తక్కువ మీకు. అవును, వాటిలో ఈటీవీ నెంబర్ 1లో ఉండేది. డెఫినెట్గా ఈటీవీ సీరియల్స్ అంటే ఎప్పుడు ఆ ఫాలోయింగ్ కానీ ఆ ఇంపార్టెన్స్ కానీ ఉండేది. చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. మంచి సీరియల్, మంచి ప్రొడక్షన్ హౌస్, ప్లస్ ఇంకోటి అంటే మంచి ఆర్టిస్టులు. మీ కెరీర్లో ఏముందంటే అలాంటి ఆర్టిస్టులతో మీకు వర్క్ దొరికింది అనుకోండి, తెలిసిపోద్ది మనకి. యాక్టింగ్ మనం నేర్చుకుని వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, ప్లస్ ఇంకోటి అంటే ఈజీ అవుతుంది. పోటీగా యాక్ట్ చేయడానికి కూడా ఒక ఇది ఉంటుంది. సో నెక్స్ట్ బాదం, జీడిపప్పు, సో వీటితో పాటుగా కిస్మిస్. ఓకే, సో ఇక్కడ 2 రకాలుగా వాడుతున్నాను నేను డ్రై ఫ్రూట్స్ కూడా. ఓకే, సో ముక్కలుగా వేస్తున్నాను, అలాగే పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఏమేమి పొడి చేశారు రాజు గారు? జీడిపప్పు, బాదం ఈ 2 పొడి చేయించాను. ఓకే, ఓకే. రాజు గారు మీ ఇంట్లో వంట మీరే చేస్తారండి? చేయరు, లేదండి. నేను అనేది అంటే మెయిన్ వంటలు ఏమైనా ఉంటాయి కదా అంటే ఇప్పుడు అవును రాజు గారు, సరదాగా ఎప్పుడైనా వండి పెడుతుంటారా? ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తుంటేనే మేము టెంప్ట్ అవుతున్నాం మేము తినడానికి. ఓకే సార్. అలాగా అంటే మీరు మెలకువలన్నీ నేర్పించారు ఇంట్లో, పని ఇలా ఇలా చేయాలి అలాంటి మెలకువలన్నీ నేర్పించేసానండి. సో బేసిక్ ఏంటంటే మా మిస్సెస్ హ్యాండ్ చాలా బాగుంటుంది. ఓకే. సో మా అత్తయ్య గారి, మా అమ్మగారి దగ్గర నేర్చుకునేవన్నీ కూడా. సో అక్కడ వంకలు పెట్టడానికి ఏమీ లేదు. కొంతమంది చేయి పెడితే అంతేలేండి, అది తెలియదు, చేతి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది అయిపోయింది. సో ఇదే నేతిలో మనం ముందుగా ఉడికిచ్చేసుకున్న అన్నం, పెసరపప్పు. ఓకే, సో మీరు రాజుగారిని అడిగారు కదా, మరి మీరు ఎప్పుడైనా ఇంట్లో మీ వైఫ్కి వంట చేసి పెట్టడం కానీ అలా జరిగిందా అస్సలు? ఓకే. సో దీంట్లో కొద్దిగా పాలు కూడా వేస్తున్నాం కొంచెం. ఓకే, అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో దీంట్లో ఇంకొంచెం మనకి ట్రెడిషనల్గా కావాలనుకుంటే కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పిసరంత. అది ఫ్లేవర్ సో మన గుళ్ళల్లో ఎక్కువగా మనకు ఆ టేస్ట్ దొరుకుతూ ఉంటుంది. కాదండి రాజుగారు, ఒకటి అంటే మామూలుగా మనం ఎంత బాగా వండుకున్నా సరే ఏం చేసినా సరే టెంపుల్లో పులిహార కానీ టెంపుల్లో చక్కెర పొంగల్ కానీ ఒక 5% టేస్ట్ యాడ్ అవుద్ది. ఎందుకండి జనరల్గా ప్రసాదం ఏదైనా కానీ ఇప్పుడు మీకు లడ్డు ఎక్కడైనా ఒకటే లడ్డు, కానీ తిరుపతి లడ్డు అనేటప్పుడు చూడండి టేస్ట్ వేరు. ఒక 10% టేస్ట్ యాడ్ అవుతుంది. అది తినగానే చెప్పేస్తారు ఈ తిరుపతి లడ్డు. ఎవరైనా కానీ అది కళ్ళ మూసుకొని అయినా కానీ అది పెట్టేస్తే తిరుపతి లడ్డు అని చెప్పేస్తారు. సరే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు దానికి రీజన్? ఇప్పుడు మనం ప్రసాదం తింటున్నాం అనుకోండి, ప్రసాదం ఎవరిని ఇచ్చినా సరే దాని మీద ఇంపార్టెన్స్ పెరుగుతుంది, తెలియని భక్తి భావం ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మరి చెయ్యి తిరిగిపోవడమో లేకపోతే ఏంటో తెలియదు, కానీ అన్ని సమపాళ్ళలో వాళ్ళకి ఇంక రోజు అదే పని కదా, దానికి ఒక సెపరేట్
సెక్షన్ ఉంటుంది. డెఫినెట్ గా 100% చెప్తాను నేను. తిరుపతి తిరుమల టెంపుల్లోకి అడుగుపెట్టి లోపలికి వెళ్తుంటాం కదా, ఒక పక్క నుంచి ఆ నేతి వాసన వస్తుంటుంది. ఎంత దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఉండి ఇటు పక్క లాగుతుంటుంది మనసు. అంటే ఎవరు లోపలికి ఎవరు వెళ్ళినా సరే. రాజు గారు అవునా కదా? ఎస్ అండి. దీంట్లో కొంచెం తీపి కూడా యాడ్ చేద్దాం. సో బెల్లం. సో ఈ బెల్లం కరిగితే మనకి కొంచెం పంచదార కూడా. ఓకే, కొంచెం బెల్లం కొంచెం పంచదార. కానీ మీకు బెల్లంతో చేసే ఏ వంటలు కూడా షుగర్తో చేసేంత వంట ఎఫెక్టివ్ ఉంటుంది కదా. బెల్లంతో పర్లేదు కదా మనకి. బెల్లంతో అన్ని రకాలుగా మనం తీసుకోదగది. సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాం. సో ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. సరే రాజు గారు, మీరు చక్కగా దాన్ని కలిపేస్తుండండి, మేము ఫాస్ట్గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే, తొందరగా వచ్చేది. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పూరీలు బాగా పొంగినట్టు వస్తేనే బాగుంటుంది. ఇందుకోసం పూరీ పిండి ఒత్తుకున్న తర్వాత, అంటే పూరీలు ఒత్తుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుకుని ఆ తర్వాత తీసుకుని పూరీలు కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పూరీలు బాగా ఉబ్బినట్టుగా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది. చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు అయిపోయినట్టేనా? అయిపోయింది, కొంచెం దగ్గర కూడా వచ్చేసింది. నేతి వాసన. సో ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే. సో ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. సో సూపర్గా రెడీ అయిపోయిందా రాజు గారు? మంచిగా. సూపర్గా మళ్ళీ షుగర్తో చేసి ఇంత టేస్ట్ రాదు మళ్ళీ. లేదండి, బెల్లం రుచి అండి. కొన్ని స్వీట్స్ కి షుగర్ బాగుంటుంది, కొన్ని స్వీట్స్ కి బెల్లం బాగుంటుంది. కానీ మీరు అన్నట్టు ఇందాక ట్రెడిషనల్ స్వీట్స్ అన్నారు కదా, సో మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ స్వీట్స్ మనకి బెల్లంతోనే బాగుంటాయి. ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్. కానీ ప్రొఫెషనల్స్ చేయడం ఏముందంటే టేస్ట్తో పాటు లుక్ కూడా భలే ఉంటుంది. ప్రెజెంటేషన్ డెఫినెట్గా. ఓకే. టేస్టీ డ్రై ఫ్రూట్ చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ చక్కెర పొంగలి తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు, బియ్యం, పాలు కలిపి ఉడికించుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పెసరపప్పు మిశ్రమం, పాలు, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. దీనిలో బెల్లం, పంచదార, డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలుపుకొని దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ చక్కెర పొంగలి రెడీ. సో భరణి గారు, రాజు గారు చేసిన డ్రై ఫ్రూట్ చక్కెర పొంగలి చక్కగా రెడీగా ఉంది. చక్కెర పొంగలి కాదు, అంటే అది నోరు ఊరుతూ అలా అదే ఎదురుగా చూడగానే చక్కెర పొంగలి బాగుంది. తిందామా? తిందామండి. అసలు నేనే వెయిట్ చేయలేకపోతున్నాను. ఓకే. బాగుంది అంటే చాలా చిన్నమాట అండి. అది బాగుంది అంటే ఇట్స్ స్మాల్ వర్డ్. సూపర్. నేను కొంచెం ఇంటికి పట్టుకెళ్ళొచ్చు. హ్యాపీగా సార్. మొత్తం జస్ట్ మీరే కాబట్టి మీకు మొత్తం ఇస్తాం. మీరు అమ్మ నీకు చక్కెర పొంగల్ పట్టుకొస్తున్నా. సూపర్గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్. సో చక్కెర పొంగలి సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. క్యారెట్ హల్వా బాగా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. ఈసారి క్యారెట్ హల్వా చేసుకునేటప్పుడు అందులో కాస్త బియ్యం పిండి కూడా కలిపి హల్వా చేసుకున్నట్లయితే హల్వా మరింత రుచికరంగా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే, సో మరి ఇప్పుడు మనకి భరణి గారు వంట చేస్తారనమాట. హ్యాపీగా చక్కెర పొంగల్ తినేసాము. కానీ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. అద్భుతం, సూపర్. సో మరి ఇప్పుడు మీరు మరి పండుగ కాబట్టి నేను కూడా ఏదైనా తెలుగు వంట నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. స్వీట్ తిన్నాం కాబట్టి ఏదైనా హాట్ ట్రై చేద్దాం. హాట్ రాజు గారి హెల్ప్ తోటి. డెఫినెట్ గా. రాజు గారు మీరు హెల్ప్ చేస్తే ఒక పులిహోర నేను ట్రై చేస్తాను. సో పండుగ రోజు అవన్నీ కూడా ఉంటాయి కదా, మీరు హెల్ప్ చేయాలి తప్పకుండా. సో మరి పులిహోర అంటే మనకి చాలా రకాల పులిహోరలు ఉంటాయి కదా. సో మరి మీరు నాకు తెలిసి 2 పులిహోరలు, ఒకటి నిమ్మకాయ, టామరిన్ చింతపండు ఒకటి అది చేస్తారు, ఇంకోటి లెమన్తో చేస్తారు. మీకు తెలిసిన రెండు. మేము ఎన్ని పులిహోరలు చూపించాం తెలుసా? అవునా? ఇప్పుడు రాజుగారు మీకు ఇంకో ఐడియా ఇస్తారు. రాజుగారు మరి ఆయనకి 2 తెలుసు అంట. ఆ 2 అయితే మనము ఆల్మోస్ట్ లైక్ అందరికి మనం అయితే మూడో దానికి వెళ్ళిపోదాం. మూడో దానికి వెళ్ళండి. మూడో దాంట్లో కూడా కొంచెం చిన్న ట్విస్ట్ ఇచ్చేద్దాం. ప్రాసెస్ అయితే ఒకటే కదా, కొంచెం ఫ్లేవర్ మీరు వేరే యాడ్ చేస్తారు. కొంచెం పులుపుకి మనం ఇక్కడ ఇప్పుడు సీజనల్ గా మనకు మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, సో మామిడికాయ పులుపు వాడేద్దాం.
అలాగే కొంచెం అడిషనల్గా పచ్చి కొబ్బరి, ఓకే. సో మామిడి కొబ్బరి మామిడి పులిహోర, పచ్చి కొబ్బరి పులిహోర. సో మరి మామిడి కొబ్బరి పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి కొబ్బరి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. భరణి గారు మరి క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడరు అనుకుంటా. అప్పటి నుంచి పర్ఫెక్ట్ గా రావాలి నాకు అని చెప్పి వంట చాలా ఈగర్ గా జాగ్రత్తగా అన్నీ చూసుకున్నారు కదా. ఫస్ట్ నూనె వేసుకోవాలండి, ఆయిల్ పోపుకి. నూనె అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కథ ఎంత ముఖ్యం, ప్రతిదానికి ఆయిల్ ఎంత ముఖ్యం. బాబా ఏమన్నా కంపేర్ చేశారా? ఎంతో మంది ఇప్పుడు ఈ కథలో క్యారెక్టర్లు వస్తుంటాయి. ఓ, ఎండుమిరపకాయ. ఈ క్యారెక్టర్ ఎవరు అంటే మీ లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్ ఎవరు చెప్పండి? ఎండుమిరపకాయలు కాబట్టి నేనే ఉన్నాను. ఓకే, ఎండుమిర్చి భరణి గారు. బాగుంది, నాకు ఇది నచ్చింది. నెక్స్ట్ పోపు దినుసులు లాంటి వాళ్ళు ఎవరు? పప్పు దినుసులు కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కౌశిక్ నువ్వు పోపు అంట. ఓకే, సో పప్పు దినుసులు. పచ్చిమిర్చి లాంటి వాళ్ళు ఎవరు? కారంగా హాట్ గా. అమ్మాయిలు కూడా చెప్పొచ్చు, పర్వాలేదు. నేను పొరపాటు నోరు జారాను, నేను ఎవరితో కంపేర్ చేయను. ఈ పదార్థం చాలా ఇంపార్టెంట్. ఇంగువ కొంతమంది ఎక్కువ వేసి ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. నేను మధ్యలో సరిపడే వేసాను. బాగుంటుంది. ఇంగు లాంటి వాళ్ళు ఎవరో చెప్పరా పోనీ. అంటే యాక్చువల్గా ఇంగువ ఏంటంటే అసలు ఆ స్మెల్ లేకపోతే పులిహోర టేస్ట్ రాదు కాబట్టి ఇంగువ ఇస్ నథింగ్ బట్ డైరెక్టర్ గారు. పచ్చిమిరపకాయ ఒక్కడే ఎందుకు వదిలేసారు? పాపం పచ్చిమిర్చి ఏం పాపం చేసుకుంది, దానికి కూడా ఎవరో ఉండండి. నాకు ఇప్పుడు వంట చేస్తున్నా టెన్షన్ ఉంది, ఇప్పుడు మర్చిపోయేట్టున్నాను నేను. ఓకే సరే. దీని తర్వాత కరివేపాకు లాంటి వాళ్ళు ఎవరు? దీంతో ఎవరిని పోల్చకూడదు పాపం. ఓకే అండి, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. సో పులిహోరకి అవసరమైన పోపుని చక్కగా వేసేసారు భరణి గారు. ఓకే, నేను కూడా మీరే తిప్పుకోండి. అప్పటి నుంచి అంటే మాడిపోతుందని నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. మాడకుండా చేయాలి. దీంట్లో మనం మామిడికాయ తురుము, ఇది మామిడి తురుము. ఓకే, సో అది కూడా చక్కగా వేగాలి. సో ఇప్పుడు మీరు ఈటీవీలో నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేశారు కదా, సో అన్నిట్లోకి మీకు బాగా మీ మనసుకి దగ్గరైన క్యారెక్టర్ ఏది? అంటే అన్ని క్యారెక్టర్, శిఖరం గుడ్ క్యారెక్టర్, ప్రియాంక ఆల్సో మంచి వేషం, నాతిజరామి మంచి వేషం, అలౌకిక మంచి వేషం, ఎండమావులు మంచి వేషం, చాలా మంచి క్యారెక్టర్స్. నేను సావిత్రి ఆల్సో మంచి వేషం. ఇప్పుడు రాబోతున్న సీరియల్లో కూడా చాలా మంచి క్యారెక్టర్. ఓకే, త్వరలో ఈటీవీలో టెలికాస్ట్ కాబోతున్న ప్రేమ్ నగర్ ఓకే చాలా మంచి క్యారెక్టర్. కానీ తూర్పు పడమర్ల క్యారెక్టర్ ఏంటంటే అది యూనిక్, అది అంటే చాలా రేర్గా వచ్చే క్యారెక్టర్స్ అయ్యి. దాసరి గారు అనుబంధం ఏర్పడింది ఆ క్యారెక్టర్ వల్ల. చాలా మంచి క్యారెక్టర్ అండి, మంచి కాంప్లిమెంట్స్. మా అమ్మ అన్నది ఆ సీరియల్లో చూసినప్పుడు ఒకరోజు, అరే నెక్స్ట్ బర్త్ ఉంటే నీ కూతురుగా పుట్టాలనుందిరా అని చెప్పింది. ఏమన్నా కాంప్లిమెంట్ అది అసలు కాంప్లిమెంట్ ఇది. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఉప్పు. ఓకే, ఇది లేకుండా అసలు ఏది ఉండదు కదా. ఇది కెమెరా వర్క్ లాంటి అన్నమాట. కెమెరా ఇంకా అంటే ఎవరు చేస్తున్నారు కనబడాలి కదా, అవును, తెలియాలి కదా. ఎవరు చేసినా దాన్ని చూపించగలిగే పవర్ ఒకటి కెమెరాకే ఉంది. కెమెరాకే ఉంది కాబట్టి ఇది కెమెరా ఎంత ఇంపార్టెంటో ఉప్పు అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, పసుపు వేసుకోవాలి. ఇది ఇవన్నీ వేసినా సరే ఇది వేయకుండా అసలు కంప్లీట్ అవుతుంది కదా, రైస్ వేయాలి కదా కంపల్సరీ. అవును, పులిహోర అంటే మనకి మరి అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ఒక సీరియల్ చేస్తున్నాడు, దాని స్క్రీన్ ప్లే అలాగో ఈ రైస్ అలా అన్నమాట. వావ్, ఒక్కొక్క ఐటమ్ కి చక్కగా ఏదో చెప్తున్నాను కానీ మీరు చెప్పేవన్నీ బాగా సింక్ అవుతున్నాయి నిజంగానే. అండ్ మీరు స్మాల్ స్క్రీన్ తో పాటు బిగ్ స్క్రీన్ లో కూడా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు కదా. సో సినిమా జర్నీ ఎలా ఉంది భరణి గారు? సినిమా ఒకటైతే హ్యాపీ అండి. ఒక చిన్న లాజిక్ ఉంటుంది, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే టీవీలో బాగా ఎక్స్పోజర్ అయిపోతే మనకి సినిమాలు రావు అని చెప్పి అనుకుంటారు, కానీ అది రాంగ్ అంటారు, కరెక్ట్ కాదనుకుంటా. అది చేసిన చిన్న ఎపిసోడ్ అయినా బాహుబలిలో హీ కాల్డ్ అండ్ హీ గేవ్ క్యారెక్టర్ రాజమౌళి గారు అండ్ ఐ ప్లేడ్ వెరీ గుడ్ రోల్ ఇన్ గోపాల. అంటే డీసెంట్ రోల్సే వస్తున్నాయండి మూవీస్లో. ఓకే, ఇప్పుడు
ఇది మనకి ఆల్రెడీ మన ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. ఓకే, టెలికాస్ట్ ఒకటే బ్యాలెన్స్. టెలికాస్ట్కి వెళ్ళే ముందు కొన్ని ఉంటాయి, ఓకే, ఈ ప్రమోషన్స్ అని ప్రోమోస్ అని. ఇవన్నీ ఏంటంటే మనం ఎంత బాగా ప్రమోట్ చేస్తే, ఎంత బాగా ప్రోమోస్ కట్ చేస్తే అంత బాగా ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు మేము ప్రమోషన్స్ అండ్ ఎస్, ప్రోమోస్ వేస్తున్నాం అనమాట. అవేంటంటే జీడిపప్పు లాంటి పబ్లిసిటీ, కాస్ట్లీ కదా పబ్లిసిటీ ఎప్పుడైనా. సో వేయించిన జీడిపప్పు, ఓకే, వేయించిన పల్లీలు. సో ఎంత పోపు వేసుకున్నా ఏం వేసుకున్నా పులిహోరలో పల్లీలు లేకపోతే మనకి బాగోదు. కానీ ఏదో కింద మీద చేసి మొత్తానికి లుక్ బాగానే తీసుకొచ్చామండి. సూపర్ గా. ఇది కొబ్బరి తురుము. మనం మామిడికాయ కొబ్బరి అనుకున్నాం కదా. నాకు ఈ పులిహోరలో కొబ్బరి వేస్తారన్న సంగతి నాకు తెలియదు నిజంగా. ఓకే, రాజుగారు చెప్పారు ఇది. అండ్ ఈ కొబ్బరి కూడా కొంచెం పులుపును కూడా తగ్గిస్తుంది కాబట్టి ఎవరికైనా కొద్దిగా మామిడికాయ పుల్లగా అనిపించినా కూడా ఈ కొబ్బరి ఉంటుంది కాబట్టి చక్కగా ఇదైపోతుంది. గీత గారు, అది మరి అమ్మ బ్లెస్సింగ్స్ లేకపోతే దేవుడి బ్లెస్సింగ్స్ తెలియదు, కానీ పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసే అవకాశం దొరికింది. రాజమౌళి గారు, బోయపాటి గారు. బోయపాటి గారితో నేను ఐ వర్క్ 2 మూవీస్. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఐ వర్క్ విత్ హరిశంకర్ గారు. ఇప్పుడు ఒక డైరెక్టర్తో వర్క్ చేయబోతున్నానండి. నేను వర్క్ చేస్తున్నాను, ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. మోస్ట్లీ జూలై మంత్ ఎండ్కి మూవీ రిలీజ్ అవుతుంది. వాట్ ఐ ఫెల్ట్, ప్రతి ఆర్టిస్ట్ ఆ డైరెక్టర్తో ఒక ప్రాజెక్ట్ చేయాలండి. ఆ డైరెక్టర్తో ఒక ప్రాజెక్ట్ అయినా చేయాలి. నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్. మరి మాకు ఎలా తెలుస్తుంది? అంతే, మరి తెలియదు అంతే. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే జూలైలో భరణి గారు యాక్ట్ చేసిన సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమా డైరెక్టర్ గురించి అని ఇప్పుడు చెప్పారని, అంతేనా? సో ప్రేమ్ నగర్ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పాలి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, ద లెజెండ్ యాక్ట్రెస్, ద లెజెండరీ హీరోయిన్ వాణిశ్రీ గారు ఫస్ట్ టైం స్మాల్ స్క్రీన్కి వస్తున్నారు. అండ్ నాకు ఎంత లక్ అంటే, నేను ఐఎమ్ ప్లేయింగ్ హెర్, నేను ఆవిడ కొడుకు క్యారెక్టర్ని చేస్తున్నాను ప్రాజెక్ట్లో. సూపర్. ఆవిడ మదరు, నేను సన్. ఐ థింక్ రెండు మెయిన్ క్యారెక్టర్స్ ప్రాజెక్ట్లో. అండ్ సీరియల్ కూడా చాలా బాగుంటది. మిమ్మల్ని మిస్ అయిన మీ ఫ్యాన్స్ కంటే సీరియల్స్ లో మిమ్మల్ని మిస్ అయిన మీ ఫ్యాన్స్ ఈ మధ్య మిస్ అవుతున్నారు. క్యారెక్టర్ తో మీరు ముందుకు రాబోతున్నారు ఈటీవీలో. అది కూడా ఈటీవీలో ప్రేమ్ నగర్ త్వరలో. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ సో మచ్. పులిహోర కూడా అయిపోయిందో, అద్భుతంగా రెడీ అయింది. కానీ అన్న మీరు అది ఊరికనే రాలేదండి ఆ మాట. అంతేనా? ఆడాళ్ళు మీకు జోహార్లు అన్నమాట. ఎందుకంటే మీరు చక్కగా పెట్టేసే ఫ్యాన్ కింద ఏసీలో కూర్చొని తినేస్తుంటాం మేము. బట్ అమ్మలు ఎప్పుడు గ్రేట్. ముందు అమ్మలు, తర్వాత ఆడవాళ్ళందరూ గ్రేట్. ఫైనల్ గా ఇంకొంచెం కొబ్బరి తురుము. సో అలాగా మామిడి కొబ్బరి పులిహోర రెడీ చేసేసారు భరణి గారు. తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి కొబ్బరి పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, వేయించిన జీడిపప్పు, వేరుశనగ పలుకులు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి కొబ్బరి పులిహోర రెడీ. సో మరి ఇప్పుడు భరణి గారు చేసిన పులిహోర టట్టడాయ్. ఈ మాత్రం టేస్ట్ తీసుకొచ్చానంటే సబాష్. మేము కూడా అంటాం సబాష్. చాలా బాగా చేశారండి, బాగా వచ్చింది. చక్కగా పులుపు ఓవర్ పుల్లగా అవ్వలేదు. అండ్ కారం, పచ్చిమిర్చి సరిపోయింది. ఇంగువ ఇది తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంది భరణి గారు. వెరీ నైస్. సో మరి భరణి గారు చేసిన పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంది. కొబ్బరి ఇంకా మామిడి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గులాబీ రేకులు కొన్ని తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి బాగా పట్టించేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకున్నట్లయితే ముఖ వర్చస్సు మెరుగుపడడమే కాకుండా చర్మం బాగా మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా మీకు ఇంకేమన్నా తినాలనిపిస్తుందా ఈ పండుగ? స్నాక్స్ ఐటమ్ లాంటిది ఏమైనా చేసుకుందాం అండి. స్నాక్స్ అంటే గారెలు, పకోడీలు ఇలాంటివి ఉంటాయి కదా, సంథింగ్ ఆ కైండ్ ఏదైనా చేద్దాం. సో మరి ఏం చేస్తారు రాజు గారు? అరటి పువ్వుతో వడలు చేస్తాను. అరటి పువ్వు వడ? ఎస్ అండి. ఫస్ట్ టైం వింటున్నాను. అది ఫస్ట్ టైం. నేను ఎప్పుడు వినలేదు అరటి పువ్వుతో వడలు అనేది.
చాలా బాగా వస్తుందండి. సరే అరటి పువ్వు వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం గుండు మినుములు నానబెట్టేసుకొని కొంచెం గట్టిగా వడలేసుకుంటున్నాం కాబట్టి ఇలా రుబ్బేసి పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకున్నామండి. ఓకే. సో ముందుగా ఒక బౌల్లో మినప్పిండి. సో అరటి పువ్వు ముందు కొంచెం కట్ చేసేసుకొని అలా పెట్టేసేసుకోవటమేనా రాజు గారు? అవునండి. వాష్ చేసేసి సో వాష్ చేసేసి కొంచెం ఉప్పు లేదా మజ్జిగ నీళ్ళలో వేసి పెడితే ఇది వగరు రాకుండా ఉంటుంది, లేకపోతే కొంచెం వగరు వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో అరటి పువ్వు. అరటి పువ్వుతో అసలు ఏదైనా ఇలా కూర లాంటిది కానీ అలా ఏమన్నా తిన్నారా ఇప్పుడే? సో అల్లం, కొద్దిగా జీలకర్ర, ఓకే, మిరియాలు కొంచెం కచ్చా పచ్చగా చేసుకున్నాం. ఓకే. అంటే రాజుగారికి ఏమైపోతుందంటే ఇప్పుడు ఒక 100 సీరియల్స్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్కి ఫస్ట్ సీరియల్ డైరెక్టర్కి తేడా ఉంటుంది కదండి. నా పరిస్థితి ఇందాక అదే ఎదుక్కుని నేను రాజుగారు అంతే కదండి. అంతేనండి. ఇప్పుడు రాజుగారిని తీసుకెళ్ళి ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ప్లే చేయమంటే రాజుగారికి అది ఫస్ట్ అవుతుంది. కాకపోతే లక్కీగా ఏంటంటే మన సీరియల్ కూడా మంచి రేటింగ్ వచ్చింది. అది అదే సీరియల్ అంటే మేము మాట్లాడితే వంట గురించి, పులిహోర గురించి అనమాట. సో అదే కరివేపాకు. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా ఇంగువ కూడా వేస్తాను. సో ఈ టేస్ట్ బాగుంటుంది. ఓకే. సరిపడా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఆ పిండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు వడ వేస్తారా తినాలా అనిపిస్తుంది రాజుగారు. చాలా బాగా వస్తుందండి. చక్కగా అరిటాకులో వేస్తున్నారు. ఎస్. ఈ వడలకి మనకి ఏమైనా కాంబినేషన్ పచ్చడి ఉంటే బాగుంటుందా రాజుగారు, లేకపోతే హ్యాపీగా వేడివేడిగా అలా ఉట్టివి తినేసేయచ్చు అండి. కావాలంటే కొంచెం కొబ్బరి పచ్చడి. ఏం లేదు, ఏం చేసినా సరే మా రాజుగారు అనుకుంటే తినుకుని వెళ్ళిపోవడం. ఎలాగ అసలు అంటే వంట మీద ఎలా మీకు అంటే మీరు ఎలా ఇంట్రెస్ట్ ఎలా అయ్యారని భరణి గారి క్వశ్చన్. బేసిక్గా అమ్మాయి అందరికి ఇన్స్పిరేషన్ అయితే. ఎస్. చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను మిమ్మల్ని. సో సిచ్యువేషన్స్ అవ్వచ్చు, మీకు నచ్చిన పర్సన్స్ అవ్వచ్చు, ఏదైనా దానికి సంబంధించినట్టు చెప్పాలన్నమాట. ఓకే. సో ఉగాది కాబట్టి ఉగాదికి రిలేటెడ్గా అడుగుతాను రాజు గారు. ఓకే. సో ఫస్ట్ తీపి అనగానే మీకు గుర్తొచ్చేది అమ్మ. ఓకే. పులుపు చెల్లి. కారం అంటే వైఫే కదా అనుకున్నా నేను. చేదు ఎవరు లేరండి. అంటే టీవీలో బిజీగా ఉండి అటు బిగ్ స్క్రీన్లో కూడా నేను క్యారెక్టర్ చేస్తూ ఉన్నప్పుడు అసలు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళకూడదండి. అది దాంట్లో వేలు పెట్టా, టప్ అని తెలియదు జల్ల. మళ్ళీ కాముగా వచ్చి నా వర్క్ నేను చేసుకుంటున్నా. అది డెఫినెట్గా చేదండి నాకు లైఫ్లో, అది ఎక్స్పీరియన్స్ అంటే ఒక లెసన్. బెటర్ ఎక్స్పీరియన్స్. మన మాటల్లో వడలు కూడా హ్యాపీగా వేగిపోయాయి. మనం ఆ టేస్ట్ ఇంచుమించు ఆయన చేస్తున్న దానికి గట్టిగా ట్రై చేసి వచ్చేస్తుంది, కానీ ఇంత అందంగా ఇంత చక్కగా చేయలేం. ఇప్పుడు చూడండి మన వడలాగా ఉంది. వడలా ఉంది. ఎగ్జాక్ట్లీ. చేస్తే దడ వద్దు, అది ఎడా పెడా వద్ది. బాగుంది రాజు గారు. సో మరి వేడివేడిగా అరటి పువ్వు వడలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు వడ తయారు చేసే విధానం: మినపప్పు 2 గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అరటి పువ్వు, తరిగిన అల్లం, జీలకర్ర, మిరియాల పొడి, తరిగిన కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటి పువ్వు వడ రెడీ. సో మరి ఇప్పుడు అరటి పువ్వు వడ భరణి గారు ఫస్ట్ టైం అరటి పువ్వు టేస్ట్ చూడబోతున్నారు. సో భరణి గారు, క్రంచ్ అది కచ్చా పచ్చగా చేసి వేశారు కదా. సో దానివల్ల ఏంటంటే ఆ మిరియం ఫ్లేవర్ మనకు ఆ పంట కింద వెళ్ళినప్పుడు టేస్ట్ బయటకు వచ్చేస్తుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే అసలు భలే ఉండదు. దీంట్లో ఏది చట్నీ ఏదైనా మనం రెగ్యులర్ తీసుకునేది కొబ్బరి చట్నీ. సో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి.
అరటి పువ్వుకి ఆ మిరియాలు వేయటం కూడా చాలా బాగా సెట్ అయింది. అది రెండిటి ఆ మంచి ఘాటు అది తెలుస్తూ అవునండి. ఎక్సలెంట్ గా ఉంది, చక్కగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి వడలు. థ్యాంక్ యూ. సో అరటి పువ్వు వడలు చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు మా జంటగా వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇడ్లీ పిండి కాస్త గట్టిగా ఉంటేనే ఇడ్లీలు బాగా వస్తాయి. పొరపాటున కాస్త నీళ్ళు ఎక్కువగా పడిపోయాయి అనుకోండి, ఇడ్లీ పిండి పలచబడిపోతే మరి ఇంకెలా ఇడ్లీ పెట్టుకోవడం అని కంగారు పడకండి. ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఏం లేదండి, కాస్త బొంబాయి రవ్వ తీసుకుని ఇడ్లీ పిండిలో కలిపినట్లయితే ఇడ్లీ పిండి మళ్ళీ చిక్కబడుతుంది. దాంతో ఇడ్లీ చేసుకున్నట్లయితే ఇడ్లీ బాగా వస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. సో మరి సక్సెస్ఫుల్ గా రాజు గారి వడలు కూడా టేస్ట్ చూసేసాము. మరి ఇప్పుడు నెక్స్ట్ భరణి గారు చేస్తారు. ఆ వడకి పోటీగా ఇప్పుడు నేను వదులుతున్నాను. వదులుతున్నారా? ఏం వదులుతున్నారు? తెలుగు రుచికి నన్ను పిలిచారని చెప్పి మా అమ్మని అడిగి నేర్చుకుని వచ్చాను. ఇప్పుడు ఆ స్వీట్ చేస్తాను నేను మీకోసం. అమ్మా ఎంత చూసారా రాజు గారు, ఫస్ట్ నుంచి ఏమో నాకు మీరు చెప్పండి అని అన్ని అడిగేసి కొన్ని మనల్ని అడిగేసి అన్ని. అప్పుడు తను చెప్పినట్టు చేయగలను లేదో డౌట్, ట్రై చేద్దాం. సో ఇంతకీ మీ అమ్మగారి దగ్గర ఏమంటే నేర్చుకొచ్చారు? అది పనసపండుతో హల్వా అని చెప్పి అన్నది ఆవిడ. సో పనస తొనలతో హల్వా చేస్తారు. సో మరి పనస తొనల హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస తొనల హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస తొనలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పాలు 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. ఓకే, అలాగే స్టార్టింగ్ ప్రతి దాంట్లో నెయ్యే. అవును, మరి హల్వా అంటే మనకి ఇంకా నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకోవాలి. సో జీడిపప్పు, బాదం పప్పు అండ్ జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్. ఎస్, ఓకే, వేయించుకుని దీంట్లో తీసుకుందాం. సూపర్. సో డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా, తీసేద్దామా? ఈ పనసల గుజ్జు మనం కొంచెం వేయించాలా? కొంచెం వేయించాలి. ఓకే, మీకు ఫ్రూట్స్ బాగా ఇష్టమా భరణి గారు? ఫ్రూట్స్ తింటానండి బాగా. ఓకే, దొంగని కొంచెం వేగిన తర్వాత దీంట్లో పాలు పోసుకోవాలి. ఓకే. సో అయితే మీ అమ్మగారి దగ్గర నేర్చుకుని హల్వా ఫస్ట్ టైం ఇక్కడే ట్రై చేస్తున్నారా? నేర్చుకోవడం లేదు, ఇలా ఇలా ప్రాసెస్ తెలుసుకున్నారు. రెగ్యులర్ స్వీట్స్ ఎందుకురా, ఇలా ఈ స్వీట్ ఒకటి చేయొచ్చు, ఇది ట్రై చేయని చెప్పి అన్నది. ఎలా చేయాలో చెప్పింది. ఐ డోంట్ నో అది ఎలా వస్తుందో చూద్దాం. సరే, మేమే ఫస్ట్ టేస్ట్ చూస్తున్నాం కాబట్టి చాలా బాగా వస్తే అప్పుడు మీరు మీ అమ్మగారికి తీసుకెళ్తారు కానీ. ఓకేనా? దీంట్లో కొంచెం యాలకుల పొడి, ఓకే, ప్లస్ ఈ రవ్వ కూడా వేసుకోవాలి దీంట్లో. నెక్స్ట్ రవ్వ. ఇది కొంచెం వేస్తున్నాం, తిప్పాలి. ఇంత కాన్సన్ట్రేషన్తో వంట చేస్తున్నారు. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది, తెలుసు కదా? అవునవును, కరుగుతుంది కదా. ఇందాక మనం వేయించుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసి వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఆ హల్వాకి డ్రై ఫ్రూట్స్ వల్ల కలర్ యాడ్ అయింది. ఎస్. పనసపండు హల్వా సూపర్. సో పనసపండు హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస తొనల హల్వా తయారు చేసే విధానం: పనస తొనలని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పనస తొనల పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలు, యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత పంచదార, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పనస తొనల హల్వా రెడీ. పనస తొనల హల్వా రాజుగారు మీరే ఫస్ట్ టేస్ట్ చూడండి. నాకు మామూలుగా పనసపండు చాలా ఇష్టం. సో ఆ ఫ్లేవర్ తెలుస్తూ షుగర్ కూడా మనం కొంచెమే యాడ్ చేసుకున్నాం కదా. ఎస్ అండి. సో నేచురల్ మనకు ఆ షుగర్స్ దానిలో ఉంటాయి కదా. నెయ్యి సరిపోయిందండి. సరిపోయిందండి, పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.
మీరు తిన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? అన్న మీరు చెప్పాలి, నేను అలాగే బాగుందని చెప్తాను. మా అమ్మ కొడుతుంది ఇంటి దగ్గర. అలా కాదు, అంటే యూజువల్గా వంట ఒక్కొక్కటిసారి మనం తింటే కొంచెం అటు ఇటుగా ఉంటే మనకు తెలుస్తుంది కదా. లేదా పర్ఫెక్ట్ ఉంది కదా. సో మరి హల్వా కూడా టేస్ట్ చూసేసాం కదా, ఇంకో చిట్కా చూసేద్దాం. చేతుల దగ్గర చర్మం కనుక రఫ్గా తయారైనట్లయితే బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసి దీంతో చేతులు బాగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చేతుల దగ్గర చర్మము బాగా మృదువుగా తయారవుతుంది. సో మరి చక్కగా వంటలన్నీ చూసేసాం కదా, ఇప్పుడు మన కార్వింగ్ టైం. సో భరణి గారు ఇందాక నుంచి రాజు గారు అద్భుతంగా వడలేశారు అలా అంటున్నారు కదా, ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా కార్వింగ్ చేస్తారు. సో రాజు గారు ఏం చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వసంతం పండగ కదా మనకి. స్పెషల్ వసంతం. మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, మీకు ఇంకా చేయాలి అనిపించే క్యారెక్టర్ ఏదైనా ఉందా? అంటే లైక్ ఈ జానర్ అని చెప్పి. కెరీర్ మొత్తం ఒకసారి చూసుకుంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. అవును. పేర్లు కూడా వచ్చింది, నంది అవార్డ్స్ కూడా తీసుకొచ్చింది, నెగిటివ్ క్యారెక్టర్స్ పట్టుకొచ్చి. కామన్ మ్యాన్. ఓకే. అంటే రోజు క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయి అలాగా వచ్చి అంటే బాగా వైఫ్ని బాగా చూసుకునే కొన్ని ఉంటాయి క్యారెక్టర్స్. ఓకే. ఫిజికల్లీ ఛాలెంజ్ క్యారెక్టర్ ఒకటి నాకు ఎప్పటి నుంచి అసలు నాకు రాలేదు, నా కెరీర్లో రాలేదు. ఓకే. సో చూసారా, మీరు క్యారెక్టర్ గురించి చెప్పేటప్పటికి రాజు గారు అక్కడ సగం పువ్వు వేసేసారు. చూసారా విష్ణు చక్రంలో వచ్చింది. విష్ణు చక్రం. ఆ విష్ణు చక్రం అంటే గుర్తొచ్చింది, మీరు పౌరాణికం కూడా చేశారు కదా, పౌరాణిక పాత్రలు మైథలాజికల్. అయింది సార్, సుమన్ సార్ ఇచ్చారు. అవును. సుమన్ సార్ ఉషాపర్ణంలో సుమన్ సార్ విష్ణు చక్రం అదే, అందుకనే శ్రీకృష్ణుడు నేను శివుడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అమేజింగ్ అండి. అంటే కొంతమంది మహానుభావులు అంతే, అది వాళ్ళతో వర్క్ చేసే అవకాశం దొరికింది. సార్ వి ఆల్ మిస్ యూ. ఎస్, మీలాంటి వాళ్ళతో వర్క్ చేసే అవకాశం రాదు ఇంకెప్పటికీ. యు ఆర్ గ్రేట్, హెడ్స్ అప్ సార్. సో కార్వింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. రాజుగారు భలే వేసారు, రాజుగారు టపా టపా. సూపర్. ఓకే. బ్యూటిఫుల్ ఫ్లవర్. రాజుగారు ఎలా ఉంది తెలుసా చెప్పనా? చెప్పండి సార్. చెట్టుకి పూయడం అలా పూసిందేమో ఈ పండు అన్నట్టుందండి కదా. అది మీరు కట్ చేసినట్లేదు, ఆ చెట్టు నుంచి అలా వచ్చింది అన్నట్టుంది. చాలా చాలా థ్యాంక్స్. గ్రేట్ నిజంగా. సో మరి బ్యూటిఫుల్ కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది కదండి, మరి ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూసేద్దాం. టమాటాలు ఉడికించుకునేటప్పుడు అవి మరింత త్వరగా ఉడకాలంటే అందులో కొద్దిగా పంచదార అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడికించుకున్నట్లయితే టమాటాలు బాగా త్వరగా ఉడుకుతాయి. ఈ రోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ డ్రై ఫ్రూట్ చక్కెర పొంగలి. చాలామందికి డౌట్ ఏంటంటే కొలెస్ట్రాల్ వాల్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేకపోతే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. అంటే డ్రై ఫ్రూట్స్కి డబుల్ ఎడ్జ్డ్ స్పోర్డ్ అండి. ఎక్కువగా తింటే క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. కాకపోతే మనం స్మాల్ క్వాంటిటీలో రోజంతట్లో ఒక 20-30 గ్రామ్స్ కంటే ఎక్కువ తినకపోతే మటుకు దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ స్మాల్ క్వాంటిటీస్లో తింటాం కాబట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఓవరాల్గా సింపుల్ రైస్ పెసరపప్పుతో చేసిన చక్కెర పొంగల్ కాకుండా అందులో ఓవరాల్గా న్యూట్రిటివ్ వాల్యూ ఇంప్రూవ్డ్ కంటెంట్లో మనకి దొరుకుతుంది. ఉగాది పండుగ అప్పుడు మనం అందరం రెగ్యులర్గా చేసుకునే మామిడి పులిహోరలో ఇందులో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశారు. పచ్చి మామిడికాయ అన్నది మనము ఇలా పులిహోరలా కానీ లేకపోతే ఒక తురుములో కానీ ఒక డ్రింక్ లాగా కానీ మనం ఎప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేస్తామో అప్పుడు మనకి విటమిన్ సి వాల్యూ అనేది చాలా ఎక్కువ వస్తుంది. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులిహోర చేస్తాం కదా, అది అన్నిట్లో కూడా ఇది మోస్ట్ హెల్దియెస్ట్ పులిహోర. పండుగ స్పెషల్లో ఒక కొత్త రెసిపీ అరటి పువ్వు వడ. అరటి కాయలో ఉన్నట్టు అరటి పువ్వులో కూడా పొటాషియం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదొకటి కాకుండా దానిలో చాలా వరకు ఒక 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అది మ్యాంగనీస్ అండ్ మెగ్నీషియం. అది మనకి మిగతా మోస్ట్ వెజిటబుల్స్లో చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి ఇది ఒక న్యూట్రియంట్ డెన్స్ వాల్యూ ఉన్న ఒక అరటి పువ్వు. కాకపోతే దీన్ని డీప్ ఫ్రై చేశారు. మనం డీప్ ఫ్రై చేయకుండా ఇంకొక
స్టీమ్ చేసి తీసుకోవడమో లేకపోతే పొంగనాల్లాగా వేసుకొని తీసుకుంటే కూడా దానిలో ఫ్యాట్ కంటెంట్ రాకుండా దానిలో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఆయిల్ లేకుండా చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కూడా కొత్త రెసిపీ పనస హల్వా. ఈ పనస పండులో మనకి ముఖ్యంగా దొరికేది ఏంటంటే పీచు పదార్థం చాలా ఎక్కువ దొరుకుతుంది. అందులో క్యాలరీస్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కూడా దొరుకుతాయి. మనం ఒక 100 గ్రాములు తీసుకుంటే ఈజీలీ 90% అందులో మనకి కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ అనేవి దొరుకుతాయి. సో ఇది మనం రెగ్యులర్గా చేసే స్వీట్కి ఒక గుడ్ వేరియేషన్. ఇప్పుడు ఇలా పండుగలప్పుడు ట్రై చేసేటప్పుడు డెఫినెట్గా ఒక న్యూ రెసిపీ. భరణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉగాది రోజు చక్కగా మా ప్రోగ్రామ్కి వచ్చి మంచి మంచి వంటలు చేయటమే కాకుండా బోల్డ్ అని కబుర్లు చెప్పారు, మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీ అసలు నేనే థ్యాంక్స్ చెప్పాలి మీకు. రాజుగారిని కలిశాను, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిశాను, ఈటీవీ ప్రేక్షకులందరితోటి మాట్లాడుకునే అవకాశం కూడా దొరికింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ నగర్ సీరియల్ త్వరలోనే మేము ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన నేను కాదు, ఈటీవీ నుంచి వచ్చిన సీరియల్స్ అన్నింటినీ మీరు ఆదరించారు. ఎప్పటిలాగే ప్రేమ్ నగర్ని కూడా మీరు ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మలందరికీ, ఆడవాళ్ళందరికీ ఎస్పెషల్లీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదండి, మరి ఇవాళ ఎపిసోడ్పై మీ అభిప్రాయాలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50152.